మునగాకు తర్వాత కరివేపాకు కలిపి కారం పౌడర్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం చూద్దామండి. దీనికి కావాల్సినవి మన ఇంగ్రీడియంట్స్ చూసినట్లయినా కొన్ని పల్లీలు, తర్వాత శనగపప్పు, కొంచెం చింతపండు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొన్ని వెల్లుల్లి, తర్వాత ఇక్కడ కొంచెం మినపప్పు, జీలకర్ర, కొన్ని నువ్వులు, ధనియాలు కొన్ని అండి. ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. ఇదేమో కరివేపాకు, ఇదేమో మునగాకు అండి. ఇదన్నీ ఆకులు కడిగి మంచిగా నీడకు ఆరబెట్టేసి ఒక క్లాత్లో తర్వాత వేపాలండి. ఇవన్నీ కూడా వేపాల. తర్వాత కొంచెం తక్కువ మంట మీద ఇవి కరివేపాకు కానీ మునగాకు కానీ ఇక గలగల శబ్దం వచ్చే వరకు మంచిగా వేపాలండి. తక్కువ మంట మీద వేపేసి ఇవన్నీ కూడా వేపి పౌడర్స్ చేసి సాల్ట్ కలపాలా. ఇవన్నీ పౌడర్స్ చేసుకొని కలుపుకోవాలా అండి. మొత్తం అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో అనేది. అన్నీ వేపుకున్నానండి. పల్లీలు దానికి వేరుగా శనగపప్పు, మినపప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత నువ్వులు, ధనియాలు, తర్వాత ఇది కూడా కరంపరం అవుతుందండి ఇట్లాంటి. తర్వాత కరివేపాకు కూడా ఇట్లాంటి శబ్దం వస్తుంది, నలుగుతుంది. తర్వాత మిర్చి కూడా వేపుకున్నా. తర్వాత ఇవన్నీ కలిపి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. వెల్లిపాయలు కూడా కొన్ని తీసి పెట్టుకున్నాండి. ఇవన్నీ సాల్ట్ వేసి మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసేయాలండి. చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. పౌడర్ ఈ విధంగా అయిందండి. ఇంత అయింది. థ్యాంక్ యూ.